భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ నాయకులు ధర్నా చేశారు. 300 మంది కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిపోలని 60 బస్సులు కదలకపోవడంతో కూడా 14 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే సమ్మె ఆపేది లేదంటూ కార్మికులు అంటున్నారు. డిపోల వద్ద పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి ఎంప్లాయీస్ యూనియన్. కార్మికులను ప్రభుత్వంలో విలీనం రెండో వేతన సవరణ చేసి సిద్ధం సమ్మెకు సిద్ధం సమ్మెకు సిద్ధం ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి ఎంప్లాయీస్ యూనియన్. కార్మికులను ప్రభుత్వంలో విలీనం రెండో వేతన సవరణ చేసి సిద్ధం సమ్మెకు సిద్ధం ఏంటో అక్కడ చెప్పండి అని చెప్తే మరి వాటి మీద 4 వారాలు టైం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసేది మేము గమనించలేదు, చూడలేదు. కూడా సమ్మె నోటీస్ ఇస్తే కార్మికుడు హక్కు, అది పిలిచి మాట్లాడి అయిద్దా కాదో పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి తప్పించుకుంది. రెండో విషయం ఏంటంటే కొత్తగా యాజమాన్యం, ఆర్టీసీ అధికారులు యాజమాన్యం పిలిచి ముందు కార్మిక సంఘాలతో చర్చించాలా. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలవకుండా అటు మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం మొండి వైఖరేస్తా ఉంది. దాన్ని చూసే ఇటు ప్రభుత్వం మొండి వైఖరేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి ఏంటంటే 40 రోజుల క్రితమే మా డిమాండ్లు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ రవాణా మంత్రి గారు జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు చేయకుండా ఎప్పుడు డోర్లు తెరిచినాయి, మీరు రాండి మేము మాట్లాడదాం, మీ డోర్లు తెరిచినాయి అని చెప్పడం తప్పిస్తే చర్చలు జరపకుండా కాలయాపన చేసి నిన్న జేఏసీ నాయకులు పిలిచి మరి